మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. దేవుడు తన సంకల్పము చొప్పున బబులోను చెరలోనికి ఇశ్రాయేలును అప్పగించిన తర్వాత వారిని మరలా 70 సంవత్సరాల తర్వాత తీసుకొని వస్తానని వాగ్దానం చేసిన ఆ క్రమంలో వారి ప్రార్థనలను నేను ఆలకించి వారిని మరలా నేను విడిపిస్తాను అని చెప్తున్నటువంటి మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. నేను మరలా వచనాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. దేవుడు ఒక వాగ్దాన రూపకంగా ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటలు అక్కడ చెప్తూ ఉన్నాడు. బబులోను చెరకు అప్పగింపబడిన తరువాత వారిని మరలా నేను ఎలా విమోచిస్తానో, ఎలా నేను వారిని బయటికి తీసుకొని వస్తానో ఆ మాటలు చెప్తున్నాడు. వారు ప్రార్థించుచుండగా వారిని నేను నడిపిస్తానంటున్నాడు. దేవుని చేత మనం నడిపింపబడగలుగునట్లుగా మనం ప్రార్థన చేయాలి అనే సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రార్థన అనేది అనాలోచితంగా మనం చేయకూడదు, కానీ మనం ఎవరికి ప్రార్థిస్తున్నామో ఆ దేవుని యొక్క గుణ లక్షణాలేంటో గమనించి ఆలోచిస్తూ మనస్కరిస్తూ ప్రార్థన చేయాలి. ఇదిగో అంటున్నాడు ఇక్కడ, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. తొట్టిల్లకుండా నడిపిస్తాను, నీళ్ళ కాలువల యొద్ద నడిపిస్తాను అంటున్నాడు. వారు ప్రార్థించుచుండగా నడిపిస్తానంటున్నాడు, తొట్టిల్లకుండా నడిపిస్తానంటున్నాడు, నీళ్ళ కాలువల యొద్ద నడిపిస్తానంటున్నాడు. నీళ్ళ కాలువల యొద్ద నడిపించబడటం అన్నప్పుడు అది ఒక పోషణకు సాదృశ్యంగా కనిపిస్తుంది. నీటి యోరన నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అనే మాటను మనం నేర్చుకుంటాం. అతడు చేయునదంతయు సఫలమగును నీటి యోరన నాటబడిన చెట్టు గురించి మాట్లాడినప్పుడు ఒక సమృద్ధికి సాదృశ్యంగా ఆ మాట కనిపిస్తుంది. వారిని నేను ఏ విధంగా నడిపిస్తానంటే, వారు ప్రార్థించుచుండగా నేను నడిపిస్తాను, వారు తొట్టిల్లకుండా నేను నడిపిస్తాను, వారిని సమృద్ధిలోనికి నడిపిస్తాను, వారిని సమృద్ధిలోనికి నడిపిస్తాను. అయితే ప్రస్తుతం వారు చెరలో ఉన్నారు. భవిష్యత్ అనేది ఒక ఆశాజనకంగా ఉండబోతుంది అనే విషయాన్ని దేవుడు అక్కడ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుల జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం బబులోను చెరలో ఒక చెర అనుభవంలో ఉన్నప్పటికీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుంది. వారు సస్యశ్యామలంగా వారి పంటలు లేకపోతే వారు సస్యశ్యామలంగా ఉండబోతున్నారు అనే మాటలు అక్కడ చెప్తున్నారు. వారు సస్యశ్యామలంగా ఉండబోతున్నారు అనే మాటలు అక్కడ చెప్తున్నాడు. ఆ మాట నేను మళ్ళా చదువుచూ ఉన్నాను. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. తొట్టిల్లరు నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపిస్తాను. ఇది ఒక నిరీక్షణతో కూడినటువంటి మాట. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన నడిపించే దేవుడు తొట్టిల్లకుండా మన బాటను ఆ నీళ్ల కాలువ యొద్దకు నడిపించే దేవుడు ఉన్నాడు. నీళ్ల కాలువ అన్నప్పుడు నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, ఒక సమృద్ధికి, ఒక ఆశాజనకంగా జీవించే జీవనానికి అది సాదృశ్యంగా ఉంది. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏ చెరలో నీవున్నా ఆ చెర నుండి, ఆ బంధకముల నుండి, అది ఏదైనా కావచ్చు, అది నిరాశ కావచ్చు, నిట్టూర్పు కావచ్చు, నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థించుచుండగా ఆయన కార్యం మొదలుపెట్టే దేవుడు. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును.
వారిని నడిపించుదును. తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించుదును. తొట్టిల్లకుండా నడిపించే దేవుడు, సమృద్ధి వైపు నడిపించే దేవుడు. ప్రార్థించుచుండగా వారిని నడిపిస్తానన్న దేవుడు తొట్టిల్లకుండా నడిపిస్తానన్నాడు, సమృద్ధి వైపు నడిపిస్తానన్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుంటూ ఏ చెర లేకపోతే ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నావో, ఎలాంటి అసహనానికి గురవుతున్నావో, నీ జీవితంలో ఎదురవుతున్న సంఘటనలను బట్టి ఆ ప్రతి నిట్టూర్పును దేవుని దగ్గర ఉంచినప్పుడు నీవు ప్రార్థించుచుండగానే దేవుడు కార్యం మొదలు పెడతాడు. నీవు ప్రార్థించుచుండగానే దేవుడు కార్యం మొదలు పెడతాడు. వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నడిపించుదును. ప్రార్థిద్దామా. వారు ప్రార్థించుచుండగా తొట్టిల్లకుండా వారిని నడిపిస్తారు. నీళ్ల కాలువ యొద్దకు నడిపిస్తానన్నాడు. సస్యశ్యామలం వైపు, సమృద్ధి వైపు నడిపిస్తానన్నాడు. కనుక ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు వారు అప్పటికీ బబులోను చెరలో ఉన్నారు. చెరలో నుండి ఒక నిరీక్షణతో కూడినటువంటి మాట, ఆ మాట దేవుడు వారికి చెప్తున్నాడు. వాళ్ళు ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో నిరీక్షిద్దాం. ఏ పరిస్థితిలో నీవున్నా ప్రార్థించటం అనేది మనకు గొప్ప ఆయుధం. అది మనకు దేవునికి ఉన్న సంబంధాన్ని తెలియచేసేది. నీవు ప్రార్థిస్తే దేవుడు పని చేయటం మొదలెడతాడు. నేను ప్రార్థిస్తే దేవుడు పని చేయటం మొదలెడతాడు. వారు ప్రార్థించుచుండగా వారిని నడిపిస్తానన్నాడు. తొట్టిల్లకుండా నీటి కాలువల యొద్దకు నడిపిస్తానన్నాడు. ప్రార్థించేద్దామా? ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా, దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నన్ను నడిపించు ప్రభా, తొట్టిల్లకుండా ఉండగలిగినట్లుగా నన్ను నడిపించు ప్రభా, సమృద్ధి వైపు నన్ను నడిపించు ప్రభా అని ప్రార్థించేద్దామా? ప్రార్థన. మహాకనికరము కలిగిన దేవా, మీకు అనలేని స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే ప్రభా, మేము ప్రార్థిస్తూ ఉండగా నీవు పనిని ప్రారంభించే దేవుడో ప్రభా. మేము ప్రార్థిస్తూ ఉండగా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడో ప్రభా. తొట్టిల్లకుండా నడిపించే దేవుడో ప్రభా. సమృద్ధి వైపు నడిపించే దేవుడో ప్రభా. ఎంత గొప్ప దేవుడో ప్రభా. మీ ప్రేమంతటిని బట్టి, మీ కృప వాత్సల్యత అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రతి పరిస్థితులలో ప్రార్థించటం మాకు నేర్పించమని, తొట్టిల్లకుండా ఉండగలిగినట్లుగా మీ కార్యం మా జీవితాల్లో నెరవేర్చమని, సమృద్ధి వైపు మమ్మల్ని నడిపించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.